న్యూస్కి స్వాగతం. మునుగోడు మండలం కోంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో 30 లక్షలు వెచ్చించి నూతనంగా నిర్మించిన 3 తరగతి గదులను ప్రారంభించిన ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి మరో 3 తరగతుల గదులకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు, విద్యార్థులు ఘన స్వాగతంతో నూతన భవనాన్ని ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసం అదే విధంగా సహకారం అందించి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత, లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సడన్ గా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం చర్చకు దారితీసింది. అయితే తమ భేటీలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. 10 రోజుల కిందటే వారు సీఎం అపాయింట్మెంట్ అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి డావోస్ పర్యటన నేపథ్యంలో వారికి అపాయింట్మెంట్ దొరకలేదు. సీఎంఓ నుంచి సడన్ గా వారికి కాల్ వచ్చినట్లు తెలిసింది. సీఎంను ఇంటి వద్ద కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలిసింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఆ హామీల పైన స్పష్టత లేదు. మొన్న ఇదే వేదిక పై నుంచి నేను మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ సమీక్షా సమావేశం తర్వాత మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే, ప్రభుత్వం చాలా ఇష్యూస్ పైన ఫెయిల్ అయింది, తక్కువ షార్ట్ పీరియడ్లో పోతున్నామని ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఏంటంటే మహిళలకు సంబంధించిన అంటే అనుకున్నారు, అది 6 గ్యారంటీలు కాదు, కేవలం 5 గ్యారంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము 4 మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులమందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ ఉంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం, వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా, మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మేము ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు అనుకుంటా నేను. మరి మేము జనరల్ గా పోయినాము, మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన, మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి,
ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్ఫరెన్స్ లో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్ఫరెన్స్ లో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి. ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండికేల పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించిర్రు, మన 54,000 మేడతో గెలిపించిర్రు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న ఇరిగేషన్ మంత్రి గారు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలువల నీళ్లు ఉంటుండే. ఇలా 15 రోజులు అవుతుంది. నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్లు వేయలేకపోతుండే. ఈ రోజు వచ్చి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీట్ కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆ సీటు కావాలని కవిత పట్టుబడుతుందని, అందుకే హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డికి పంపించింది కూడా హరీష్ రావు అని అన్నారు. ఎమ్మెల్యేలు హరీష్ రావుకు తెలియకుండానే సీఎంను కలిశారని రఘునందన్ రావు ప్రశ్నించారు. వాళ్లతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల త్వరలో మొత్తం కాంగ్రెస్ లో చేరుతారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ జీరో అవుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలోని లీడర్లకు జ్ఞానం రాలేదని అన్నారు. పార్టీ మీద పెత్తనం కోసం ఒకరిపై ఒకరు ఆధిపత్యం పోరు జరుపుతున్నారని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ని బలానికి అర్థం లేకుండా చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ప్రజలే వాళ్ళని లోపిస్తున్నారు. ఇది భావభామార్తులు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా భావం ఎదుర్కొనేనే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నేను ముఖ్యమంత్రి గారికి కలిసిరా. ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్లు ఎవరు వస్తే కుక్కలు కొట్లాడినట్టు, ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాన్ని ప్రశ్నోటించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తున్నారు. సన్నాయి లోపల చెప్తారు, ఉద్యమకారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాదికొచ్చినట్టు చెప్తూ మెదక్ ఎంపీ భీమాని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని, భూముల అరకొండలకి, రింగులోని వందలకి, వీళ్ళు ఇక దేశానికి పార్లమెంట్కి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ జీరోగా మిగిలిపోతున్నారు. ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. ప్రోటోకాల్ కోసం పోయినామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి వాళ్ళలో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే. ప్రోటోకాల్ అంటే అయితే ఆయనకి ఏమైనా అర్థమైందేమో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ ఏమైనా వచ్చిందా? 2 రోజులు పోలీసులు తెచ్చుకోవడం రాకపోతే మీకు భయం అవుతుందా? ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపాలంటే ఎన్నో ఆలయాలు ఉన్నందున టెంపుల్ టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకులు సౌకర్యార్థం కాటేజ్లు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎండోన్మెంట్, ఫారెస్ట్, పర్యావరణ శాఖల బడ్జెట్పై సెక్రటరియట్లో బట్టి విక్రమార్క రివ్యూ చేపట్టారు. ఈ మీటింగ్లో ఎండోన్మెంట్, ఫారెస్ట్, పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో సందర్శించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని బట్టి విక్రమార్క అన్నారు.
టీఆర్ఎస్ పాలనలో మంత్రులు జిల్లాలోనే కార్మిక నియామకాలు చేపట్టి తమకు అన్యాయం చేశారని జిల్లా పరిషత్ కార్మిక నియామక అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో మాత్రమే కార్మిక నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు. సిద్దిపేట్, కామారెడ్డి, జగిత్యాల, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలోనే జాబ్ ఇచ్చారని మిగతా జిల్లాలకు అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న జిల్లా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ కార్మిక నియామకాలను చేపట్టలేదని చెప్పారు. తమ ఫైల్ సిఎస్ వద్ద ఉందని వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు. జీవో నెంబర్ 79 ప్రకారం పంచాయతీరాజ్ శాఖలో అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇచ్చారని, జిల్లా పరిషత్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భవేష్ కోరారు. సమావేశంలో నాగమణి, సాయి ప్రసాద్ తదితరులు మాట్లాడారు. అన్ని కావు, 5 ఏళ్ళ టైం ఉంది. మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుంది. కేసీఆర్ పార్టీ అని ఏమంటుంది కేటీఆర్ మళ్ళీ దగ్గర ఓవర్నైట్లు అన్ని కావు, 5 ఏళ్ళ టైం ఉంది. మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుంది. రేవంత్ పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాజకీయ విమర్శలకు మాత్రమే కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. కేసీఆర్ గతంలో యూత్ కాంగ్రెస్ లీడర్గా పనిచేశారని చెప్పారు. కేసీఆర్ కూడా పార్టీలు మారాలని గుర్తు చేశారు. కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డిని నైతికంగా విమర్శించే అర్హత లేదని అన్నారు. అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీను కలవద్దని రూల్ లేదని చెప్పారు జగ్గారెడ్డి. కేసీఆర్ వచ్చాక అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవడమే మానేశారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంప్రదాయాన్ని రేవంత్ మళ్లీ కొనసాగుతున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, తాము అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి మళ్లీ ప్రాణం పోశామని అన్నారు. అస్సాంలో రాహుల్పై దాడి దుర్మార్గమని అన్నారు జగ్గారెడ్డి. రాజకీయంగా రాహుల్ను అణగగొట్టేందుకే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. దేశంలో ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ దేనని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఏ రాష్ట్రంలో అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదా ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల యొక్క అవినీతి యొక్క పరిపాలన మీద, ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఏ రాష్ట్రం అయితే రాహుల్ గాంధీ గారు పర్యటిస్తున్నారో, యాత్ర చేస్తున్నారో, భారత్ న్యాయ యాత్ర, ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి, ఈ బీజేపీ ముఖ్యమంత్రి పరిపాలన బాగలేదు, బీజేపీ ప్రధానమంత్రి యొక్క మోడీ యొక్క పరిపాలన బాగలేదు, 9 ఏళ్ల కాలంలో 10 ఏళ్ల కాలంలో ప్రజల మధ్యలో ఈ ప్రభుత్వం లేదు, ప్రజల మీద అధిక ధరలు అధికంగా పెంచేసిర్రు. చాలా సందర్భాల్లో మనం చెప్పాలనుకుంటారు. కానీ నిన్న మొన్న జరిగిన సంఘటన అస్సాంలో, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పద్ధతి ప్రకారం ప్రజలను కలుసుకుంటూ ఆ రాష్ట్రంలో ప్రజల మధ్యలో నుంచి పాదయాత్ర చేస్తున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అస్సాం ముఖ్యమంత్రి ఎవరైతే హేమంత్
బీజేపీ ముఖ్యమంత్రి అతి ఉత్సాహం లేనిది. మీరు ఏం ప్రశ్న అడిగారంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు. అది నిన్న కలిసిర్రు, ఈరోజు నిన్న మీడియాలో వచ్చింది, ఈరోజు మీడియాలో వచ్చింది. దాని మీద ఖండిస్తున్నా. మీ 9 ఏళ్ల పరిపాలనలో తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, మీ 9 ఏళ్ల పరిపాలనలో బాలికలు లక్ష్య సాధన దిశగా కృషి చేసి భవిష్యత్ దిశానిర్దేశం తీసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ సాంకేతిక సంస్థ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలో జిల్లా సంక్షేమాధికారి కె మధురిమ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ మాట్లాడుతూ బాలికల లక్ష్య సాధన అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని, అయితే వాటిని సవాల్గా స్వీకరించి అవరోధాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలు సాధించి ఆదర్శంగా నిలవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ బాలికలందరికీ ముఖ్యంగా సమాజానికి సావిత్రిబాయి పులే ఆదర్శనీయమని అన్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించి స్త్రీ విద్యకు పునాది వేస్తుందని, తన జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని జీవితంలో ఎదురయ్యే సమస్యలను చదువు అనే యుద్ధంతో సాధించవచ్చని చెప్పారు. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులు ఉన్న స్థాయిలో ఉన్నారని, అందులో నేనొక్కనని చెప్పారు. ప్రణాళికబద్ధంగా చదివి ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. బాలికలు ఆ దిశగా కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థానాల్లో నిలుస్తారని చెప్పారు. బల్దియా పరిధిలో ఏనిమమ్మల 100 ఫీట్ రోడ్డు ప్రాంతాల్లో అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కట్టడాన్ని బల్దియాకు చెందిన టౌన్ ప్లానింగ్ DRF విభాగాలకు పోలీస్ వారి సహకారంతో కూల్చివేసినట్లుగా సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని, ఏనిమమ్మల 100 ఫీట్ల రోడ్డు ప్రాంతంలో రోడ్లను ఆక్రమించుకొని అక్రమంగా ఇంటి నిర్మాణం చేసిన యాజమానికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. వారి నుండి ఎలాంటి వివరణ రాలేదని, అట్టి ఇంటికి తాళం వేసి ఉండడంతో బుధవారం పోలీస్ వారి సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా పంచనామా నిర్వహించి కూల్చివేయడం జరిగిందని అన్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, నిబంధనలకు లోబడి అనుమతులు పొంది నిర్మాణాలు చేయాలని ఈ సందర్భంగా ఏసీపీ తెలిపారు. లేదు ఇస్తారు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫామ్ 6 ద్వారా ఓటర్ నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.
జనవరి 25వ తేదీన జరగనున్న 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా స్వీప్ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ కళాశాల విద్యార్థులు 18 ఏళ్ల నిండిన వారికి హన్మకొండ అంబేద్కర్ సర్కిల్, నక్కల్గుట్ట, హన్మకొండ చౌరస్తా ప్రాంతాల్లో వాల్ పెయింటింగ్ పోటీలను బుధవారం నిర్వహించారు. ఓటర్ అవగాహన భారతదేశంలో ఎన్నికల అనే ఇతివృత్తంపై విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వారికి వాల్ పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు కాంపిటీషన్ పెట్టడం జరుగుతున్నది. ఈ వాల్ పెయింటింగ్ అందరూ కూడా వచ్చిన క్యాండిడేట్ స్టూడెంట్స్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన అసిస్టెంట్ కలెక్టర్ ఫోటోగ్రాఫర్స్ మేడం రాధికా గుప్తా గారు ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడారు. organize a competition under sweep for voter awareness and మనం చాలా చోట్ల ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇది ఒకటే one of the ways to spread the awareness about voting and the voting rights. అంటే మనకు ఓటింగ్ ఇస్ నాట్ ఓన్లీ our right, it is also our duty. సో అలాంటి బేస్ చేసుకొని అలాంటి ఉద్దేశంతో మేము ఇది స్వీప్ చేస్తున్నాం. సో స్వీప్ కింద దిస్ గ్రాఫిటీ కాంపిటీషన్ హ్యాడ్ అ వెరీ గుడ్ పార్టిసిపేషన్. మనకి దాదాపు 75 టీమ్స్ వచ్చింది. 75 టీమ్స్ నుంచి అరౌండ్ 60 పెయింటింగ్స్ మనకు వచ్చేసినాయి. దాంట్లో మేము టాప్ 30 సెలెక్ట్ చేశాము. అందరికీ మేము సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. ఇంకా మీ అందరికీ ఐడి ఫామ్ 6 కూడా మేము ఇస్తాము. సో మీ అందరి ఇంత మంచి పార్టిసిపేషన్ చేశాం కాబట్టి వీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వెరీ గుడ్ ఎంట్రీస్. అంటే వీ వర్ ఆల్ వెరీ సర్ప్రైజ్ టు సీ ది ఎంట్రీస్. ఇంత మంచి పెయింట్ చేసి మీరు ఇచ్చారు. సో వీ అండ్ ఏసీటీ గారు వెరీ ట్రబుల్స్ అండ్ వీ హోప్ యూ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ విషెస్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి 9 టీవీ.